నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం। రుణం తీసుకున్నామనే ఒకే ఒక్క సాకుతో మాకు రుణమాఫీ చేయడం నిజంగా విడ్డూరకరం। దీన్ని ఎంఆర్పీఎస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం। రైతులకు ఇప్పుడు ఆత్మహత్య శరణ్యం ఇంకా కలక తీసుకుపోవాలా అల్లంపూర్ నియోజకవర్గం రైతులకు న్యాయం జరగాలని చెప్పి ప్రార్థిస్తున్నాం। ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి అదృష్టం ఉండొచ్చు, కొంతమందికి గత ప్రభుత్వం చేసినటువంటి మాఫీ రైతులకి అందరితో సమానంగా అల్లంపూర్లో ఉన్నటువంటి ఈ రైతులకు కూడా మాఫీ చేయాలని చెప్పి ప్రార్థిస్తున్నాం। రైతులకు వెంటనే లోన్లు తీసుకున్న రైతులకు వెంటనే లోన్లు తీసుకున్న తెలంగాణ రైతులకు వెంటనే లోన్లు తీసుకున్న తెలంగాణ రైతులకు వెంటనే లోన్లు తీసుకున్న తెలంగాణ రైతులకు వెంటనే వెంటనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రుణమాఫీ చేయాలి। కర్నూలులో లోన్లు తీసుకున్నటువంటి రైతుల రుణమాఫీని చేయాలి। ఏపీలో తీసుకున్న రుణాలని ఏపీలో తీసుకున్న రుణాలని తక్షణమే మా రైతుల రుణమాఫీని తక్షణమే రైతుల రుణమాఫీని ఒక 5 మంది లోపలి 5 మంది 10 మంది వస్తారు సార్, ఎందుకంటే అందరు రైతులే మాట్లాడండి తర్వాత ఈరోజు కలెక్టరేట్లో విషయం ఏమిటంటే ఇక్కడ శాంతినగర్, మానపాడు, అల్లంపూర్ తాలూకులోని గ్రామాల రైతులందరూ కూడా రుణమాఫీ చేయాలి। మేము కూడా తెలంగాణ రైతులమే ఏపీలో లోన్లు తీసుకున్న ఏపీలో రుణమాఫీ తీసుకున్న తెలంగాణ రైతులకు కూడా రుణమాఫీ చేయాలి। ఏపీలో లోన్లు తీసుకున్న తెలంగాణ రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలి। నాకు న్యాయం జరిగేంత వరకు న్యాయం జరగనిచో ఆత్మహత్య శరణ్యం, న్యాయం జరగనిచో న్యాయం జరగనిచో ఆత్మహత్య శరణ్యం। అంటే విజ్ఞప్తి చేయడానికి వచ్చినాం। ఎందుకంటే విషయము మన మానపాడు, అల్లంపూరు, శాంతినగర్ ఆ మండలాలలో రైతులు ఉన్నారు, వాళ్ళు ఓటర్లు కూడా ఉన్నారు। ఎందుకంటే కర్నూలులో నివాసం ఉంటున్నారంటే ఇప్పటి నుంచి ఏమన్నా ఈ గత ప్రభుత్వం నుంచి కాదు, ఎప్పటి నుంచి కూడా గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధు కానీ రైతు బీమా కానీ అక్కడ కర్నూలులో ఉన్నారు, అప్పుడు కూడా ఇదే విధంగా మాఫీ చేయడం జరిగింది, రుణమాఫీ కూడా మాఫీ చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వంలో। ఇప్పుడు వచ్చి కొత్త రూల్స్ ఈయన అన్ని మాఫీ చేస్తా, ఎవరికి ఏం చేసినా 2 లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఈరోజు కర్నూలులో ఉన్నారు, మీరు భూములు ఈడ ఉన్నాయంటే ఆయనకు భూములు ఎక్కడుంటే అక్కడ రైతు ఉంటాడు కాబట్టి కర్నూలులో ఉండని ఢిల్లీలోనే ఉండని ఆయనకి ఏమంతా ఆయన రైతులా కాదా అనే ఉద్దేశంతో ఈరోజు కలెక్టరేట్ ముట్టడికి వచ్చినాం। ఎందుకంటే ఈరోజు రైతు రుణమాఫీ చేస్తానని ఎన్నో రకాలుగా చెప్పి పనికిరాని హామీలు అన్ని ఇచ్చి కూడా ఈరోజు ఒక్క హామీ కూడా నెరవేర్చడం లేదు కాబట్టి ఆయన వెంటనే ఈ రైతులకు రుణమాఫీ చేస్తే మేము ఉంటామో లేదంటే ఎక్కడికైనా ఏ కలెక్టరేట్ కానీ ఎక్కడైనా ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా మా రైతులు సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు తక్షణమే ఈ రుణమాఫీని చేయాలని కలెక్టర్కి విజ్ఞప్తి చేస్తున్నాం। ఏపీలో రుణమాఫీ చేయాలి। ఏపీలో లోన్లు తీసుకున్న తెలంగాణ రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలి। నాకు న్యాయం జరిగేంత వరకు న్యాయం జరగనిచో ముఖ్యమంత్రి ఎక్కడ లోన్లు తీసుకున్న మాఫీ చేశారని ఈరోజు మాకెందుకు మాఫీ పక్షంలో రుణమాఫీ చేయాలి। లోన్లు తీసుకున్న తెలంగాణ రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలి। లోన్లు తీసుకున్న తెలంగాణ రైతులకు వెంటనే మంది రైతులు
మేము ఎందుకంటే స్టేట్ బార్డర్లో ఉన్నాం కనుక ప్రతిదీ హాస్పిటల్ అవసరం పడినా, బ్యాంకులు అవసరం పడినా, ఏం అవసరం పడినా మా అల్లంపూర్ కాన్స్టిట్యూన్సీ వాళ్ళు మేము కర్నూలు మీద ఆధారపడి ఉంటాం కనుక ఈ రైతు రుణాలు కూడా ఎక్కువ కర్నూలులోనే తీసుకుంటాం. కర్నూలులో తీసుకుని ఇప్పుడే కాదు, ఒక 30-40 సంవత్సరాల నుంచి తీసుకుంటుంటాం. కానీ స్టేట్ చేంజ్ అయిన తర్వాత కూడా 2014లో రుణమాఫీ అయినప్పుడు కూడా అప్పటి ప్రభుత్వం కర్నూలులో ఉన్న అకౌంట్లకే రుణమాఫీ చేయడం జరిగింది. మళ్ళీ 2018లో రుణమాఫీ వచ్చినప్పుడు కూడా కర్నూలులో ఉన్న అకౌంట్లను అన్నింటి తీసుకున్నారు గవర్నమెంట్. కాకపోతే ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం వల్ల కొంచెం అప్పుడు మాఫీ నిలబడిపోయింది. మళ్ళీ ఇప్పుడు కూడా రైతు బంధు కూడా ఇప్పుడు కనీసం అన్నీ మా అకౌంట్లోనే పడతా ఉన్నాయి. మేమందరం అక్కడే ఉన్నాం. కాకపోతే మేము కర్నూలులో ఉండేటోళ్ళం కాదు, మేము తెలంగాణలో ఉండేటోళ్ళమే. రైతులము తెలంగాణ వాళ్ళమే, పొలము తెలంగాణదే. తెలంగాణ పొలం పెట్టుకొని అప్పు తీసుకున్నాం. కనుక నేనేమంటున్నా అంటే ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు మీరు ఇప్పుడు పోయి రుణాలు ఎక్కడైనా తీసుకోండి అని అన్నాడు. రుణాలు ఎక్కడైనా తీసుకున్నాను అన్నప్పుడు మళ్ళీ ఈరోజు కర్నూలులో తీసుకున్నారని ఎందుకు వస్తుంది? మేము కూడా తెలంగాణ రైతులమే కదా. మాకు పోనీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉందంటే మేనిఫెస్టోలో కూడా లేదు. మేనిఫెస్టోలో కూడా ఇతర రాష్ట్రాల్లో అప్పులు తీసుకుంటే అవి వర్తించవని కూడా లేదు మేనిఫెస్టోలో. ఎక్కడ లోన్లు తీసుకున్నా మేము మాఫీ చేస్తాం, ఎక్కడన్నా తీసుకోండి అని చెప్పారు. మళ్ళీ ఈరోజు సుమారు 400-500 మంది రైతులు ఉన్నారు అల్లంపూర్ నియోజకవర్గంలో. వీళ్ళందరికీ అన్యాయం జరుగుతుంది. కావున వెంటనే అందరితో సమానంగా అల్లంపూర్లో ఉన్నటువంటి ఈ రైతులకు కూడా మాఫీ చేయాలని చెప్పి ప్రార్థిస్తున్నాం. ఇక్కడే ఓట్లు కూడా వేసాం మొన్న. మరి అన్నీ చేయించుకున్న తర్వాత ఇప్పుడు మీకు రుణం మాఫీ ఇవ్వడం అనేది ఇది ఎంతవరకు సబబు? ఇది కరెక్ట్ కాదని మేము దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇకపోతే మరి గత 10 ఏళ్ల నుంచి కూడా రైతు బంధు కానీ, PM కిసాన్ నిధులు కానీ మా కర్నూలులో ఉన్న అకౌంట్లకే డబ్బులు పడుతూ ఉన్నాయి. మరి అప్పుడు మేము తెలంగాణ వాసులమే కదా. మరి అప్పుడు వివక్ష లేనప్పుడు ఇప్పుడు ఎందుకు వివక్ష కొనసాగిస్తున్నారో దీనికి సమాధానం చెప్పి తీరాలి. ఖచ్చితంగా కూడా మరి అల్లంపూర్లో ఉన్న రైతులకు అందరికీ కూడా ఎక్కడ రుణం తీసుకున్నా కూడా వాళ్ళకంతా కూడా రుణమాఫీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.